అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహారంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు అడిగొప్పుల నుండి సీతారామమ్మ గారు, అనంతరామమ్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం. మా చెల్లెల ద్వారా వచ్చిన మాది వైశ్వాసం. మా కుటుంబం మొత్తం ధ్యానమే. ఓకే. అందరం ధ్యానమే. తెలియటం మటుకు తెలియపరచటం మటుకు గుంటూరు మా చెల్లెలు ఈ పెరిమెంట్ ధ్యానమే. అమ్మాయి ద్వారా వచ్చిన. ఓకే. అంతలోకి ఇక్కడ గురువు గారు వచ్చారు. మాకు ఇక్కడ ఉన్న గురువు గారు వచ్చి ఆయన ధ్యానం పెట్టిండు. 40 రోజులు పెట్టిండు బ్రహ్మంగారి గుళ్ళో. తెల్లజామున 4ంటికి రోజు వెళ్ళేదాన్ని. తర్వాత అనుకునేదాన్ని మన ఊరికి వస్తే బాగుండు ధ్యానం అని అనుకునేదాన్ని. కొన్నాళ్ళు 1 నెల 2 నెలలు అనుకోగానే మళ్ళీ ఇక్కడ పిరమిడ్ ధ్యానం అని వచ్చింది. వస్తే బుజ్జిగారు సారు వాళ్ళు వచ్చి క్లాసులు అప్పుడల్లా మా ఇంట్లో కాడికి వచ్చి చెప్పి అలా క్లాసులు ఉన్నాయి రండి అని. నాకు ఏంటంటే బాగా అందరికీ చెప్పటం నాకు ఇష్టం, 10 మందికి తెలియపరచడం నాకు ఇష్టం. ఇంకా మా ఇళ్ళ కాడ వాళ్ళందరికీ చెప్పి వచ్చిన వాళ్ళని రమ్మని అందరం కలిసిపోతాం. ఎక్కువ శాతం అందరం కలిసే. సో ధ్యానం ఎన్ని గంటలు చేసేవాళ్ళు? ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పు ఏంటి? నాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉండేది. ధ్యానం వల్ల గ్యాస్ ట్రబుల్ పోయింది. ధ్యానం కూడా 1 సంవత్సరం పాటు 4ంటికి తెల్లజామున 4ంటికి వచ్చి 6 దాకా చేసేదాన్ని. మళ్ళీ అది మానేసి ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి 2015లో వచ్చిన. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా 10 to 12 దాకా చేస్తా. మళ్ళీ 4 to 6 దాకా చేసుకుంటా. సో మేడం, ఇప్పుడు మీ గురించి. నేను మామూలుగా నాకు అంతకుముందు ధ్యానం అంటే తెలియదు. నేనైతే పొలం వెళ్ళేదాన్ని. కింద పడ్డ బండి మీద నుంచి. ఓకే. బండి పడింది, నేను కూడా పడ్డా. కాలు ఏదో ఇరిగిందని నేను అనుకున్నా. కాకపోతే ఇరగలేదు, అన్నీ ఒత్తకపోయినాయి. ఈ బాడీ మొత్తం కాలు ఒత్తకపోయినాయి. హాస్పిటల్కి వెళ్తే ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే ఇరగటం ఏమి ఇరగలేదమ్మా, అన్నీ ఒత్తుకున్నాయి, 4 రోజులు మీరు హాస్పిటల్లో ఉంటే సరిపోద్ది అని చెప్పారు. అయితే నేను సరేలేమ్మా 4 రోజులు వాళ్ళు చేశారు. ఇంకా తర్వాత ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత ఇంకా ఏం చేశానంటే నడవలేని స్థితిలోనే ఉన్నా. బాగా నొప్పి ఎక్కువగా ఉంది పెయిన్స్. అయితే ఇంకా కొంచెం నిదానంగా అట్లానే మా కోడలు వచ్చి చేస్తుంది. ఇంకొక నెల ఇక్కడే ఉన్నాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయా. మా కోడళ్ళు కొడుకులు ఆడే ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మరి చేసుకోలేకపోతుంటే అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ పిడుగురాళ్ళలో చూపించుకుంది కాక పేటలో నర్సరాపేటలో. అయితే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు మా పిల్లలు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పాడు, ఒక 10 రోజులకి మెడిసిన్ ఇచ్చాడు, తగ్గిపోద్దమ్మా ఏం కాదని. అది వేసినా కూడా తగ్గలేదు. తగ్గకపోతే ఇంకా మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత నేనేం చేశానంటే ఎందుకు తగ్గలేదు కదా మళ్ళీ ఎందుకు వెళ్ళటం అని నేను చెప్పాను మా పిల్లలతోటి. చెప్పిన తర్వాత సరే ఒకసారి వెళ్ళొద్దాము అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ వెళ్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిండు. ఇంక ఇంటికి వచ్చాను మళ్ళీ 1 నెల ఉన్న తర్వాత. ఇంటికి వచ్చిన తర్వాత ఈ ధ్యానం వీళ్ళందరూ వెళ్తున్నారు, నాకైతే తెలియదు. అయితే మా తోటి కోళ్ళు నాకంటే ముందు ఆమె వెళ్ళిపోయింది ధ్యానంలోకి. వెళ్ళిన తర్వాత అమ్మాయి వచ్చి ఇటు సంగతక్క అక్కడ వేరే సెంటర్లో ధ్యానం పెట్టారు, నేర్పిస్తున్నారు, మరి రామన్నది. ఇష్టం లేదన్న. అంటే వచ్చి చూడు, నీకు నొప్పి తగ్గలేదు కదా, వచ్చి చూడు అన్నది. అంటే సరేలేమని అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత ఈ రాజలక్ష్మి మేడం ఏమి మా ఇంటి దగ్గర గుడి ఉంటే రామాలయం, ఆ గుడిలో క్లాస్ చెప్పడానికి వచ్చింది. ఓకే. సో అలా మీకు ధ్యానం పరిచయం అయింది. ఎన్ని గంటలు సాధన చేశారు? మీకున్న కాలు నొప్పి తగ్గిందా? తగ్గింది మేడం. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే తగ్గింది. అదే ధ్యానం సాధన పెంచుకున్న కొద్దీ మీ కాలు నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోయింది. మేడం, ఇప్పుడు మీరు అంతకు ముందు అమృతాహారమే తీసుకునే వాళ్ళ, ధ్యానం ద్వారా అమృతాహారంలోకి వచ్చారు? కాదు, మాది అసలు ఫస్ట్లో నుంచి కూడా మా వయసు అసలు నేను చిన్నప్పటి నుంచి అసలు లేదు మాకు.
మాకు అసలు కోడిగుడ్డు అనేది కూడా తెలియదు, పట్టుకోవటం కూడా తెలియదు. శాకాహారం మాది. సో మంచిగా చిన్నప్పటి నుండే శాకాహారులుగా ఉన్నారు అంటే ధ్యానం కూడా త్వరితగతిన కుదిరింది. కుదిరింది. శాకాహారం. మాంసాహారం నుంచి కర్మలు ఎక్కువ వస్తాయి. ఎందుకు అను ధృతరాష్ట్రుడు ఆయన మాంసాహారం తీసుకోవడం వల్ల కర్మలు ఎక్కువ వస్తాయి. ధృతరాష్ట్రుడు ఆ నాయన గత జన్మలో ఒక పక్షిని చంపబోయి ఆ పక్షి ఎగిరిపోయే వరకు 100 గుడ్లు 100 చిన్న పిల్లలని అంట, పక్షి పిల్లలు ఉంటే ఆ కోపం మీద ఆ పక్షి ఎగిరిపోయినాదని ఆ చిన్న పిల్లల్ని 100 ఉన్న చిన్న పిల్లల్ని అన్ని, ఆ పక్షి పిల్లల్ని అన్ని బాణాలు వేసి చంపాడు. ధృతరాష్ట్రుడు కృష్ణుడిని అడిగాడు యుద్ధం అయిపోయిన తర్వాత, నా కుమారుడు ఒక్కళ్ళు కూడా బతకకుండా పోయినా అంటే నీ పూర్వజన్మ కర్మ అంటే ఏం చేసినాను, నువ్వు ఇలా చేసిన ఒక పక్షిని చంపబోయి అది ఎగిరిపోయే వరకు ఆ 100 ఆ గూట్లో ఉండే పక్షి పిల్లలు 100 చంపినావు, ఆ కర్మ 30 జన్మలకి ఇప్పుడు వచ్చినది బావ అని చెప్పాడు మామ అని చెప్పింది కృష్ణయ్య. అప్పుడు 30 జన్మలు ఎందుకు పట్టినాయని అడిగాడు మళ్ళీ. అంటే నీకు 30 జన్మలకి మళ్ళీ నువ్వు 100 పుత్రులు పుట్టాలంటే 30 జన్మలో నువ్వు పుణ్యం చెయ్యాలి. ఆ జన్మ కొంచెం చేస్తేనే ఆ 100 బిడ్డలు పుట్టేది. ఈ టయానికి నీకు పరివర్తన అయినది, 100 పిల్లలు పుట్టినారు. ఆ రోజు ఆ పక్షి అవతల చెట్టు మీద నిలబడి చూస్తా బాధపడ్డాది అన్ని పక్షులను చంపుతుంటే. ఈరోజు కూడా నువ్వు కూడా ఇక్కడ చూసుకుంటా నీకు కుమారులు చనిపోతుంటే బాధపడుతున్నా. ఇది నీ కర్మ ఫలితం. ఒక పక్షిని ఒక జీవిని చంపిన వల్ల మనం ఆ కర్మ యాడ్ అవుతుందని నాకు. నిజంగా చాలా అద్భుతంగా చాలా చక్కగా చెప్పారు మేడం, చక్కటి ఉదాహరణ తీసుకున్నారు. సో ఇప్పుడు మీరు మేడం కర్మ అనేది ఉంటుంది. ఒక జీవి చంపబడితే ఎన్ని జన్మలకైనా ఆ కర్మ అనుభవించాల్సిందే అని మేడం చెప్పారు. సో మీరేం చెప్తారు? మేము కూడా అలాగనే అనుకున్నాము. అది ఎప్పుడైనా మనకి అసలు మీరు ఎప్పుడు అమృతాహారంలోకి వచ్చారు? సో మీలో వచ్చిన మార్పు ఏంటి? 5 సంవత్సరాలు అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చిన కాడ నుంచి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు శాకాహారి అయ్యారు. సో అంతకుముందు ఉన్న మీ ఆలోచన విధానానికి శాకాహారి అయిన తర్వాత మీ ఆలోచన విధానానికి తేడా ఏంటి? తేడా ఏంటంటే అంతకుముందు వాడేవాళ్ళము. అయితే ఇంకా ఎందుకులే మనం ధ్యానం చేస్తున్నాం కదా అని మానేసాను. ఇక పిల్లలు కూడా నువ్వు ఒక్కదానివి మానుకోవటం ఎందుకమ్మా, మేమందరం తింటున్నాం కదా అన్నాడు. మీరు కూడా మానుకోండి అన్న, నువ్వు మొన్నటిదాకా తిన్నావు కదా మమ్మల్ని ఎందుకు మానుకోమంటున్నావు అన్నాడు. సరే మీరు మానుకోవద్దు, పిల్లలకి అలవాటు చేయబాకండి అన్న. అది మన మాట వెళ్ళలేదు. సరే మీది మీకే మాది నాకేనని. ఓకే, సో మీరైతే చెప్తున్నారు. ఓకే మేడం, మీరు ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు ఏమని అంటే, ఒకప్పుడు రాముడి కాలంలో తిన్నారు కదా, అంతకుముందు పూర్వకాలంలో తినేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు అంటారు. మీరు ఏం చెప్తారు? ఎవరి ఉద్దేశాలు వాళ్ళు. అప్పుడైనా ఇప్పుడైనా, ఇప్పుడు ఏమో చెబుతుంది కదా వాళ్ళ అబ్బాయి వాళ్ళకి చెప్పినాను అని, వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఏం లేదు. రాముడైనా కృష్ణయ్య ఎప్పుడైనా ఎవరైనా ఎవరి తత్వాలు వాళ్ళయ్యే, ఎవరి మనస్తత్వాలు వాళ్ళయ్యే. నాకు మనస్ఫూర్తిగా నాకు ఆలోచన వస్తే నేను మానేస్తాను. మాంసాహారం నుంచి రజోగుణం వస్తుంది, రజోగుణం నుంచి కోపము తాపం అవన్నీ వస్తాయి. అదే మనం అమృతాహారం తీసుకుంటే తత్వగుణం వస్తుంది, మంచి గుణం, మంచిగా మాట్లాడటం వస్తుంది. మాంసాహారం తినే వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, మనము విమర్శించకూడదు, వాళ్ళ మాటలు వేరుగా ఉంటుంది. సత్వగుణం మనం కూరగాయల భోజనం చేసే వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి. అప్పుడైనా ఇప్పటికైనా అదే తేడా. సో మీరు శాకాహార ర్యాలీలు నిర్వహించారు మేడం, సో వాటి గురించి చెప్పండి. మాకు ఇప్పుడైతే 1 సంవత్సరం అయింది పోక. కొంచెం అంత ముందల మా ఊళ్ళో పెట్టేవాళ్ళు. శనివారం లలిత మేడం చెప్పింది కదా, అందరం పాల్గొంటాం. అక్కడ పెట్టినప్పుడు కూడా సార్ వచ్చేవాళ్ళు, వచ్చి ర్యాలీ ఉన్నది రాండి అంటే శనివారం పోయేవాళ్ళు డైలీ. అప్పుడు ఏమనిపించేది మేడం ర్యాలీలో పాల్గొన్న తర్వాత? మీకు ఏం అనుభవం పొందేవాళ్ళు? బాగుంటుంది ర్యాలీ, 10 మందికి చెబుతున్నాము, వాళ్ళు ఆచరించపోయి మన ధర్మం ప్రకారంగా మనం చెప్పాలి, వాళ్ళు ఆచరించి మన ధర్మం ఏందో నిర్వహించాలి. అది 10 మంది వింటున్నారు కాబట్టి 10 మందిలో ఒకళ్ళైనా ఆలోచించుకోకుండా ఉండరు కదా ఒక మాటని. ధర్మం మీద సో మీరేం చెప్తారు మేడం? నేను కూడా ర్యాలీకి వెళ్ళేదాన్ని వెళ్ళమ్మటే. వెళ్ళినప్పుడు నాకు బాగా సంతోషంగా ఉండేది వెళ్ళి రావటం, ధ్యానం ఇది ర్యాలీ చేయటం.
ఆ పదాలు అనేది చెప్పటం స్లోగన్స్ చెప్పడం. ఆ, ఇక బాగానే ఉండేది. నాకు సేవ అంటే బాగా ఇష్టం మేడం. ఉమ్. నాకు సేవ అంటే ఇష్టం. ఏ విషయమైనా మంచి విషయాలు మా ఇళ్ళ కాడ 10 మందికి చెప్పటం ఇష్టం. చెప్పిన వల్ల నా మాట ద్వారా వాళ్ళు ఎట్లయినా కానీ నా మాటల వాళ్ళు కూడా ఆచరిస్తారు. పలాంది ఇవాళ ఇక్కడ ఇట్లా జరుగుతుంది రాండి అని చెబితే రామని అనరు, ఎక్కువ శాతం వస్తారు మా ఇళ్ళ కాడ వాళ్ళందరూ. ముందర వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఎందుకంటే నా మాట కూడా వాళ్ళు విన్నందుకైనా నాకు థ్యాంక్స్ కదా వాళ్ళకి. ఓకే. సో మేడం, మరి ధ్యానం సర్వరోగ నివారణి అని పత్రిజీ చెప్పారు. ధ్యానం వరకు ఓకే, కానీ మరి ఈ గురువు శాకాహారం గురించి ఎందుకు చెప్తున్నారు అని మీకు ఏమనిపించేది? ఏం అనిపించేది, ఇది చాలా గొప్ప. నేను ఇందాకనే చెప్పాను, మన కర్మలు పోతాయి కదా. ఇప్పుడు శాకాహారం ఒక కోడినైనా ఒక మేకనైనా ఏది తిన్నా దాని కర్మ అనేది, ఆ ఫలితం అనేది మనం అనగదీయాలి. మరి ఏ గురువు చెప్పలేదు. ఇంతమంది గురువులు ఉన్నారు, ఎప్పుడు నుంచో ఉన్నారు గురువులు, ఏ గురువు చెప్పలేదు. ఈ గురువు ఒక్కడే చెప్పాడు శాకాహారం. చాలా గొప్ప కదా. ఓకే. సో మీరేం చెప్తారు మేడం పత్రిజీ గురించి చెప్పాలి అంటే? ఆయన పుట్టినరోజు అయితే ఒకసారి గుంటూరు వెళ్ళా చూసి రావాలి ఆయనని. అక్కడ చూశాను. చూసి మళ్ళీ ఇక్కడ మా ఊరు వచ్చారు, ఆయనకి అక్కడ సెకండ్లో అయితే తీసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సార్లు చూశాను. మా ఊరికే వచ్చాడు. అంటే వేరే ఊరు వెళ్తా మా ఊర్లో రోడ్డు మీద ఆగి ఆయన్ని చూసి సెకండ్ తీసుకొని వచ్చాము. అప్పటి నుంచి తెలుసు సార్. ఓకే. సో ధ్యానానికి ముందు మీరు, ధ్యానం తర్వాత మీరు అంటే మీరు ఏం చెప్తారు? ధ్యానానికి ముందంటే మామూలుగా నేను ఎప్పుడు కొంచెం సైలెంటే, ఇప్పుడు ఇంకా సైలెంట్ ఎక్కువ. ఓకే. ఏది ఎవరి అన్నా నేను పట్టించుకో. ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా ధ్యానం అనేది నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను ఎలా ఉండేదన్నా? అంటే మార్పులు అంటే ఏమన్నా అనుకున్నాము, ఇట్లా ఆడవాళ్ళం ఏదో ఒకటి అనుకుంటుంటాం కదా, అలా అనేది నాకు ఇష్టం ఉంది. వాళ్ళు ఎవరన్నా గొడవ పెట్టుకుంటున్నా నేను వెళ్ళను. ఎప్పుడో లాస్ట్లో అబ్బో అది ఎంతో ఇంకా ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఒక అడుగు అట్టేస్తా. అయితే నేను దేంటో దూరేదాన్ని కాదు. నన్ను ఇప్పుడు సైలెంట్. మేడం, ముక్తి మోక్షం కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. భగవద్గీత చదివిన ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో ఈ ముక్తి మోక్షానికి ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది? మరి ధ్యానం ద్వారా మన శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం, ఆ ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా ముక్తి వస్తుంది. వండర్ఫుల్. ముక్తి ద్వారా మోక్షం, ముక్తి రెండు ఒకటి. ముక్కులోని గాలి ముక్తికి దారి ముక్తికి దారి అని అంటున్నాం కదా. సో ధ్యానం చేయడం వల్ల ఇంకా ఏమేమి జరుగుతూ ఉంటాయి? ఏమేమి జరుగుతాయి, అన్నీ వస్తాయి. మనకు జ్ఞానం వస్తుంది. ఎట్లా మాట్లాడాలి, ఎరుకలో మాట్లాడాలా, ఎట్లా ముందర మెయిన్ ఎరుక అర్థం చేసుకొని మాట్లాడాలి. ఎవరికాడ ఎట్లా మాట్లాడాలి ఆ పరిస్థితులు అర్థమవుతుంటుంది. మనం ఏరో వాళ్ళవి మనం అనవసరంగా వాళ్ళని అనకూడదు. అదొకటి తెలుసుకుంటాం బాగా. ధ్యానంలో రోజు వింటుంటాం కదా క్లాసులు, అందుకని అది బాగా చదువుతుంటారు. దేంట్లోనైనా మన పుస్తకాలలో చదువుతుంటే అది తెలుసుకుంటాం. సో పత్రి సారు ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ చెప్పారు. అందులో మీకు ఎక్కువగా నచ్చింది ఏంటి? ఎక్కువ నచ్చిందా, ఎవరిని ఎరుకులో ఉండాలి, ఎవరి దాంట్లో మనం జోక్యం తీసుకోవాలి, ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అది నాకు బాగా ఇష్టం. దానివల్ల మనకు కర్మఫలితం కూడా వస్తుంది. తెలిసి తెలియనట్టు మాట్లాడినాం అనుకో, వాళ్ళు అక్కడ జరిగింది మనకు తెలియదు, తెలియకుండా మాట్లాడినా అది కూడా కర్మఫలం. ఓకే. సో మీరు ఇంకా శాకాహారం గురించి చెప్పాలి అంటే, ఒక ఎడ్యుకేషన్ పరంగా అవనివ్వండి, అంటే ఒక స్టూడెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకుంటే చదువుల్లో మంచిగా రాణించగలరు అంటే మీరు ఇంకా ఎలా చెప్తారు? శాకాహారం నుంచే రాణిస్తారు. మాంసాహారం నుంచి ఎట్లా వస్తుంది, రాదు కదా. అది రజోగుణానికి భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, మాంసాహారం నుంచి రజోగుణం వస్తుంది, సాత్విక గుణం రావాలంటే అమృతాహారం తీసుకోవాలి. అది పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా అది వచ్చేది, ఆ గుణాలు వస్తాయి కదా, ఆ పరమాత్మే చెప్పాడు కదా. సో మరి ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తారు కదా మేడం, ఏదన్నా హెల్త్ బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది తింటే ప్రోటీన్స్ ఉంటాయి అంటారు. సో ఆధ్యాత్మికతనేమో అది తినొద్దు అంటది. సో మీరు ఏమంటారు? ఏమంటారు, వాళ్ళ రీతిలో వాళ్ళది, మన రీతిలో మనది. ఎవరి పరిధిని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు అంతా తెలిసిన వాళ్ళ పరిధి ఉన్నది, వాళ్ళ పరిధిలో వాళ్ళు చెబుతుంటారు జ్ఞానం అనేది. నా పరిధి తక్కువలో ఉన్నప్పుడు నేను అంటే డాక్టర్లు తక్కువ అనే నేనేమన్ను, వాళ్ళ రీతిలో వాళ్ళు చెబుతారు. మాంసాహారమైనా కోడిగుడ్డైనా తింటే మీకు అని అంటారు.
అంతేగాని ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకున్నా, మా కోడిగుడ్డు తినమన్నారు, ఒకరోజు ఉడకబెట్టి తీసుకొస్తే నోటికి అడిగి బాగా పట్టుకోవటం కూడా చేత కాదు. అమ్మో నాకు వద్దాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆరోగ్యంగా ఉన్నా కదా. దాని నుంచి అది తిన్నందువలన ఏమి ఉండదు, తినపోయినందువలన ఏమీ లేదు. తిన్నా తినపోయినా అందరికి బాగానే ఉంటుంది. అదే మాంసం తింటేనే మనకి పొట్యూషన్ వస్తుంది అనేది తప్పు. ఇప్పుడు తినకుండా ఉన్నా నాకు మరి ఇప్పుడు చేయించుకొని కూడా 15 సంవత్సరాల పైన అయింది, మరి బాగానే ఉన్నాను. ఓకే. సో పిరమిడ్ శక్తి గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? గొప్ప పిరమిడ్ శక్తి. ఒక పూజలైనా, ఒక జపమైనా, ఒక ఏదైనా అన్నిటికన్నా హైయెస్ట్ది ధ్యానం. ధ్యానం వలన శక్తి వస్తుంది. నేను ధ్యానంలో కూర్చుంటే నాకు ఒక అనుభవం వచ్చింది. నా కుర్చీ పైకి పోవటం రావటం అట్లా మళ్ళీ ఇక్కడ మాట్లాడే ఎరుకలోనే ఉన్న నా ధ్యానంలో అట్లా వెళ్ళటం అట్లా రావటం 2-3 సార్లు వచ్చింది నాకు. ఓకే. సో ధ్యానంలో అనుభవాన్ని కూడా పొందారు. సో మీరు అంటే ఇప్పుడు ధ్యానం చెప్పాలి అనుకుంటే ఎలా ప్రచారం చేస్తున్నారు మేడం? అంటే పాంప్లెంట్స్ ద్వారానా, వేరే ఊర్లోకి వెళ్తున్నారా, ఎలా ప్రచారం వేరే చేస్తున్నారు? ఊళ్ళకి కూడా వెళ్ళినాము. ఇప్పుడు ఇళ్ళకాడు వచ్చినా కూడా చూతా, ఎట్లా ధ్యానం చేస్తే మంచిది రాండి అని చెబుతూనే ఉంటా, మరి పిలుస్తూనే ఉంటా, చెబుతూనే ఉంటాం. అందరికీ తెలుసు. అసలు ఒకటి పెరిమెంట్ ఉండబట్టి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. తెలియకుండా ధ్యాన మందిరం ఉన్నది, ధ్యానం అని అందరికీ తెలుసు. వచ్చినా రాపోయినా వాళ్ళందరికీ తెలుసు. మనం ఇట్లనే క్లాసులు ఉన్నాయి అనుకో, అప్పుడు ఇలా క్లాస్ ఉన్నది రాండి అని చెబుతాం. చివరిగా అమృతాహారం గురించి మీరు ఇచ్చే సందేశం? అమృతాహారం గొప్పది కదా. ఓకే. సో మీరు మేడం చివరిగా మీరు ఇచ్చే సందేశం అమృతాహారం గురించి? గొప్పది కాబట్టి ఇవాళ మాంసాహారం అంటే ఇవాళ అయ్యప్ప స్వాములు 40 రోజులు దీక్షలో ఉన్నారు. వచ్చేటప్పుడు తిన్నా ఇవాళ మాంసాహారం ఎందుకు తినలేదు? అది మంచిది కాదు, గొప్పది కాదని బట్టే తింటం లేదు. గొప్పదైతే ఇవాళ కూడా తినొచ్చు, వాళ్ళు మాలేసుకొని కూడా ఎందుకు తింటం లేదు? శాకాహారమే తింటున్నారు, కూరగాయల భోజనమే తింటున్నారు 40 రోజులు మాలేసుకొని. మరి గొప్పది ఏదైందంటావు? ఇదే కదా, శాకాహారమే గొప్పది, మాంసాహారం గొప్పది కాదు కదా మేడం. అది అందరికీ తెలుసు మేడం, లేకపోతే అలవాటు చొప్పున తింటున్నారు, అది అందరికీ తెలుసు. తెలియకుండా ఉండోళ్ళు మాంసాహారం గొప్ప అని ఎవరు అనరు. వాళ్ళు తినేవాళ్ళు కూడా అనరు, తిననోళ్ళు అనరు, తినేవాళ్ళు అనరు. లేకపోతే వాళ్ళు ఎవరు అలవాటుని బట్టి వాళ్ళు ఎప్పుడో వాళ్ళు మారాలనుకున్న రోజు వాళ్ళు మారుతారు. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా అమృతాహారం యొక్క ప్రాముఖ్యతను, అసలు వాటి విశిష్టతను, మరి ధృతరాష్ట్రుడి కథను తీసుకొని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విన్నారు కదండి అమృతాహారం యొక్క ప్రాముఖ్యత, ఒక కర్మ అనేది ఎలా వస్తుంది, ఒక జీవిని చంపితే అని ఇద్దరు మేడమ్స్ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.